ప్రభునందు ప్రియమైన సంఘ విశ్వాసులారా, ప్రభు నామమున నా ఎల్లరికీ శుభములు సంతోషము దేవుడు దయచేయును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతూ ఉంది. గొర్రెల కాపులైన వారి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఒక ఆనవాలు తెలియజేస్తూ ఉంది. ఆనవాలు అనగా గుర్తు, అడ్రస్. ప్రభునందు ప్రియమైన దేవుడు ఉంటారా, చదువు లేని పామరులు, జ్ఞానము లేని వారు, ధనము లేని వారు, నోటి మాటతో ఎలాగూ ఎక్కడ మాట్లాడాలో తెలియని వారు, ఇలాంటి వారికి చెప్పే గుర్తు లేక ఆనవాళ్ళు, ఆ అడ్రస్ ఎలా ఉండాలి అని మనం బాగా ఆలోచన చేయగలిగితే, చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఒకేలాగా మనం అడ్రస్ చెప్తామా? చదువుకున్న వాళ్ళకైతే ఒక్క మాటలో చెప్పగలం, లేక ఒక మెసేజ్ పెట్టగలం. కానీ ఏ విద్యను నేర్చుకోని వారు, మనకంటే ముందుగా ఉన్నవారు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు ఎవరైనా కావచ్చు, ఈ రోజులైతే అందరూ చదువుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో అందరికీ చదువుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు వచ్చినాయి. ప్రభుత్వం నుండి సహకారాలు అందుతున్నాయి. ఎన్నో రకాలుగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు కష్టపడి బిడ్డల్ని చదివించుకుంటూ ఉన్నారు. వారు ఎంత ప్రయాసపడినా నా బిడ్డలు మాత్రం చదువుకోవాలి అని ఒక ప్రణాళిక కలిగి ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కనుక ఈ రోజుల్లో చదువుకోని వారు అంటూ ఎక్కడ లేరు. దేవుని స్తోత్రం. ఆఖరికి అందరూ అసహించుకునే ఆ భయంకరమైనటువంటి రోడ్ల మీద చేసే పని కావచ్చు, ఎక్కడో అరణ్యంలో చేసే పని కావచ్చు, లేక డ్రైన్ సిస్టమ్, ఈ డ్రైనేజీలు క్లీన్ చేసే పని కావచ్చు, ఆ పని చాలా చురుకునే కావచ్చు. కానీ ఒక ఇంట్లో పాచి పని చేసే పని కావచ్చు, ఏ పని చేసినా ఆ పని యథార్థముగా ఎందుకు చేస్తున్నారు అంటే, నేను ఏ పని చేసినా నా బిడ్డల ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బిడ్డలను చదివించుకోవాలి అని ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో వారు చదువు ఎక్కడిది, జ్ఞానం ఎక్కడుంది? ఒకవేళ ఉంటే అందరూ చదువుకునే అవకాశం ఉందా? ఒక ఇంట్లో ఈ రోజుల్లో అయితే ఒకరు లేక ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు, 20 మంది పిల్లలు, సంతానమే సంతానం, ఇంటిల్లి పోది పండగలా ఉండేది. ఎంతో మంది జనాలతో. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, బంధువులు పిలుచుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారిని పిలుచుకుని ఆనందంగా వారితో కలిసి భోజనం చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో వారానికి పండుగ. ఎందుకంటే వారం బంధువులు వస్తూ ఉండేవారు. నాకు తెలియదు కానీ చెప్తున్నాను, విన్నదాన్ని. ఆ ఇంటికి ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా గౌరవించేవారు. కొడుకులు, కూతుర్లు, కోడలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు, బంధుత్వం అంతా కూడా ఏం చేసేదంటే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఆ తల్లి తండ్రి ఎవరైతే ఆ యొక్క గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్న యజమానుడు ఉన్నాడో, ఆ యజమానుని ఇంటిల్లి పాది చిన్నల మొదలు అందరూ కూడా గౌరవించేవారు, భయపడేవారు. ఆయన గదిలోకి వెళ్ళాలంటే భయం వేసేది. నా చిన్నతనంలో కూడా మా బంధువుల్లో నాకు తాతగారు అవుతారు, వాళ్ళ పిల్లలు కానీ మేము కానీ ఆయన గదిలోకి వెళ్ళాలంటే భయం వేసేది, ఆయనతో మాట్లాడాలంటే భయం వేసేది.
ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, చాలా స్ట్రిక్ట్ ఉండేవాడు. ఆయన మాట్లాడితే అసలు అంత దూరంలో పిల్లలమైన మేము భయపడుతూ ఉండేవాడు. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇటువంటి భయభక్తులు ఉన్నాయా? ఎవరి కుటుంబాల్లో అయినా ఇలాంటి భయభక్తులు ఉన్నాయా? ఎందుకు లేవు? ఈ రోజున అందరికీ అవకాశాలు ఎక్కువైపోయినాయి. ఎటు చూసినా అవకాశమే, ఎటు చూసినా జాబ్లే, ఎటు చూసినా ఒప్పించేవారు ఉన్నారు, ఎటు చూసినా ఆదరించేవారు ఉన్నారు, ఎటు చూసినా అన్నం పెట్టేవారు ఉన్నారు, ఎటు చూసినా వస్త్రాలు ఇచ్చేవారు ఉన్నారు, ఎటు చూసినా ఒక రోజు కాదు 10 రోజులు కూడా పోషించేవాళ్ళు ఉన్నారు. అందుకనే మనుషుల మధ్యలో ప్రేమలు తగ్గిపోయి గౌరవాలు లేవు. ఒకరంటే ఒకరికి గౌరవం లేదు, ఏమాత్రం కూడా మర్యాద లేదు, మర్యాద తప్పుతూ ఉన్నారు. ఒకప్పుడు తండ్రిగా ఇంటి యజమానుడు ఉన్న తండ్రిని గౌరవించేవారు. ఆ ఊరికి దేవుని సేవకుడుగా ఉన్నటువంటి పాస్టర్ గారిని గౌరవించేవారు. అంత దూరం నుండి పాస్టర్ గారు వస్తున్నారంటే 1 కిలోమీటర్ దూరం లేక చాలా దూరం ఆర్ఎస్ బ్రదర్ దగ్గర కనపడ్డారంటే ఇక్కడ సిగరెట్ కాకున్నవాడు పారిపోయేవాడు. ఇక్కడ గొడవ పడుతున్న భార్య భర్తలు సమాధానం పడేవారు. ఎందుకంటే దైవజనుడు అంటే అంత భయం, అంత భక్తి. ఈ రోజుల్లో పాస్టర్ గారు పక్కన పెట్టుకుని మందు తాగేవాడు ఉన్నారు. అవసరమైతే పాస్టర్ గారితో రప్పించుకునేవాడు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ రోజున భయం లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున సేవకులు కూడా ఎలా ఉన్నామంటే విశ్వాసులతో కలిసిపోతూ ఉన్నాం. విశ్వాసులైన మీ అందరితో మీలో ఒకరిగా కలిసిపోతున్నాము కదా అని మీరు మమ్మల్ని మీలో ఒకరిగా చూడట్లేదు. సేవకుడే అన్నట్లుగా మీరు మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ గౌరవం అనేది మా అందరూ మాకు రాలేదు. దేవుడు మాకు ఇచ్చినటువంటి అర్హత, అభిషేకం, ఆధిక్యత, ఇవి దేవుడు ఇవ్వకపోతే ఏ మానవుడు కూడా మమ్మల్ని గౌరవించడు, మనిషిగా చూడడు. ఈరోజు చాలా మంది అనుకోవచ్చును, ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే డబ్బు కలిగిన వారిని ప్రేమిస్తున్నారు అంటారు. వారికి డబ్బులు ఉన్నాయేమో అందుకని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, లేక వాళ్ళు చాలా గొప్పవారేమో అందుకనే వాళ్ళతోనే మాట్లాడుతున్నారు అని ఇలాంటి మాటలు చాలా మంది దృష్టిలో కనబడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దశంభాగం ఇస్తే వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం అనేది అది అపోహ మాత్రమే. ఎవరు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా అందరి పట్ల సేవకుడికి సమానమైనటువంటి ప్రేమ ఉండాలి. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు దేవుడు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయన్నారు దేవుడు. మరి నీవు ఇచ్చేదానికి ఇవ్వడానికి సేవకుడు వ్యత్యాసముగా చూస్తున్నాడా, వేరేగా చూస్తున్నాడా అనేది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజున దశమ భాగాలు శాశ్వతం కాదు, వచ్చే విశ్వాసులు శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి, సేవకుడు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనుషుల ప్రేమ శాశ్వతం కాదు, దేవుని ప్రేమ శాశ్వతం. దేవుని స్తోత్రం. ఈ మందిరం శాశ్వతమా? ఎప్పుడు కూలిపోతో తెలీదు, ఎప్పుడు ఏమైపోతో తెలీదు. ఈ రోజున అశాశ్వతమైన వాటి కోసం మనం ప్రాకులాడుతున్నాం. శాశ్వతమైనటువంటి దేవుని మాట, దేవుని వాక్యము నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే పావర్లైనటువంటి గొర్రెల కాపురులకు అడ్రస్ చాలా అవసరం. ఒక ఆనవాలు, ఒక గుర్తు. ఇప్పుడు మన సంఘంలోనే కొంతమంది ఉన్నారు. ఏమని మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయించగలరండి,
ఎవరండి అంటే మన గుర్తొచ్చేది రాజేష్ గారు గుర్తొస్తారు. మన సంఘంలో కానుకలు పడతారండి, ఎవరండి అంటే విజయ్ గారు గుర్తొస్తారు. అంటే ఒక్కొక్కరికి ఏముంది, ఒక్కొక్క గుర్తు, ఒక్కొక్క ఆనవాలు ఉంది. ఈ ఆనవాలు అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అర్హత, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. సండే స్కూల్ నడిపిస్తుందండి, సండే స్కూల్ టీచర్ అంట. 10,000 మందిలో కూడా ఏమంటాము, ఆఖరిలో మాట్లాడిందండి సండే స్కూల్ టీచర్ అంట. అంటే ఆమె పేరేంటో తెలియదు మొత్తోళ్ళకి, కానీ ఏమంటారు సండే స్కూల్ టీచర్ అంట. అంటే ఒక ఆనవాలు, ఒక గుర్తు. పేరు తెలియని అవసరం లేదు, నువ్వు ఆనవాలు సంపాదించుకోవాలి అంటే ఒక బిరుదు సంపాదించుకోవాలి. యేసు ప్రభు పేరు యెషయా గ్రంథంలో ఏమని ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త. ఎన్ని పేర్లు? 1 2? ఎన్ని పేర్లు? ఇవన్నీ ఏమిటి? ఆయనకి పెట్టబడినటువంటి బిరుదులు, ఆయనకున్నటువంటి ఆడవాళ్ళు. రక్షకుడు అనగానే యేసు ప్రభు గుర్తొస్తారు. రక్తం కార్చిన వారు ఎవరంటే యేసు ప్రభు గుర్తొస్తారు. పాపములు కడిగిన వారు ఎవరంటే యేసు ప్రభు గుర్తొస్తారు. మృతుల్లోండి మొట్టమొదటిగా సమాధిని గెలిచి లేచిన వారు ఎవరంటే యేసు ప్రభు గుర్తొస్తారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి ఆనవాళ్ళు. సిలువను మోసింది ఎవరంటే, పాపం అనే సిలువ భారాన్ని మోసింది ఎవరంటే యేసు ప్రభు గుర్తొస్తారు. యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఇక చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఈరోజు నీ పేరు ఉంది కానీ ఆనవాళ్ళు లేదు. సంఘంలో అయితే పేరుంది, నీ పేరు పెట్టి పిలుస్తున్నా, కానీ ఇక్కడ నుండి నీ పేరు పెట్టి పిలవకూడదు. నీకున్న ఆనవాళ్ళు ఏంటి, నీకున్న గుర్తు ఏంటి, నీకున్న ఆ ముద్ర ఏంటి, దాన్ని బట్టి పిలవాలి. సంఘంలో ఎంత బాగా భారభరితమైన ప్రార్థన చేస్తుందండి. సంఘంలో ఆమె చేసినంత ప్రార్థన ఎవరు చేయలేరు, అంత విశ్వాసం ఎవరు చేయలేరు అని చెప్పినప్పుడు పలానా కుమార్తె పేరు గుర్తు చేయాలంటే, పలానా కుమార్తె పేరు. అతను మోకరించినంతగా ఎవరు మోకరించలేరు. సంఘంలో ఎలాంటి ప్రార్థన చేసినా ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉంటాడు అనగానే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఒకరు ఉండాలి సంఘం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ఆడవాళ్ళు లేక గుర్తు అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే గొల్లలు లేక గొర్రెల కాపురులైన వారికి ఒక గుర్తు దేవదూత చెప్తుంది. గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూతకి అన్ని తెలుసు, దేవునికి అన్ని తెలుసు. ఏమని? గొర్రెల కాపురులు, పామరులు, విద్య లేని పామరులు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ రాదు. ఎక్కడి నుండి సికింద్రాబాద్ పట్టణం వెళ్ళాలి అంటే విద్య లేని వాళ్ళు పక్కన విద్య కలిగిన వాళ్ళు వెళ్ళాలి. చిన్నవాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళాలి. ఆ పేర్లు చదవాలన్నా, ఆ బస్ మీద ఉన్న పేర్లు చదవాలన్నా, ఎక్కడికి వెళ్తున్నావో, ఏ ప్రయాణం చేస్తున్నావో, ఆ గమ్యం ఏంటో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ షాప్కి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఆ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటే చదువుకున్న వాళ్ళు పక్కన ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ చదువుకోకుండా చాలా మందిని అడుగుతూ వెళ్తూ ఉంటారు. ఎవరి ఇక్కడ షాప్ ఉండాలి, ఎక్కడ, ఏమడుగుతావు, ఎవరు అడుగుతావు? ఈ రోజులో సమాధానం చెప్పేవాడు ఉన్నారా? ఎవరు బిజీ వాళ్ళే. ఎవరు అడుగుతావు? అడిగిన సమాధానం చెప్పేవారు ఎవరు లేరు. ర్యాష్గా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా క్లియర్గా మీరు ఎవ్వరు అడగవసరం లేదు, ఎవ్వరు అడగవసరం లేదు. మీకు ఒక ఆనవాళ్ళు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆనవాళ్ళు? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, తల్లి పుట్టిన తర్వాత పొత్తి వస్త్రాలు అంటారు. ఆ వస్త్రాలు తర్వాత మరలా ఆ బిడ్డను తుడవడానికి కానీ ఆ బిడ్డకి వేయడానికి కానీ ఉపయోగపడవవి. ఆ పురిటిలోనే, ఆ పుట్టిన తోడనే ఆ యొక్క పొత్తి వస్త్రాలతో చుడతారు. ఆ బిడ్డని, రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ బిడ్డను కడిగి శుభ్రపరిచి మొట్టమొదటిగా
ఏ వస్త్రాలు అయితే చుడతారో వాటిని ఏమంటారంటే పొత్తి వస్త్రాలు అంటారు. మొదటి స్థానం వాటికే ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త మనం గమనించినట్లయితే పొత్తి గుడ్డలతో చుట్టబడి అంటే అన్నాడు అంటే అర్థం ఏమిటి? పసి బిడ్డ, ఇప్పుడే పుట్టిన బిడ్డ, కొన్ని గంటల క్రితం కొన్ని నిమిషాల క్రితం పుట్టిన బిడ్డ అని అర్థం. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఈ గాబ్రియేలు దూత చెప్పినటువంటి ఈ యొక్క ఒక ఉత్తరం, ఒక చిరునామా, ప్రతి ఉత్తరం కూడా ఒక చోటికి చోటికి వెళ్ళాలంటే సరైన అడ్రస్ ఉండాలి. ఆ రోజు స్నాప్ వేసి చక్కగా ఆ అడ్రస్ రాసేవారు. ఏమని రాసేవారు? ఫలానా షాపూర్, షాపూర్ అనే ఊరు, కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ స్టేట్. ఇవన్నీ కూడా క్రమంగా రాయకపోతే పిన్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజుల్లో అటువంటి ఉత్తరాలు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజుల్లో లెటర్ వచ్చిందంటే చాలా ఆనందపడిపోయేవారు. మనీ ఆర్డర్ వచ్చిందంటే ఇంకా ఆనందపడిపోయేవారు. మనీ ఆర్డర్ వచ్చిందంటే అమ్మో నా కొడుకు దుబాయ్లో ఉన్న డబ్బులు పంపించాడు అది పండగ చేసుకునేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో డబ్బులు ఎవరు పంపించారో తెలియదు, ఎవరికి వచ్చినాయో తెలియదు, ఏం చేసుకున్నాడు ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఆ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఎవరైనా డబ్బులు కొడితే అందరికీ ఒక విచిత్రమైన టోన్ వస్తూ ఉంటుంది. ఆ టోన్ వచ్చిన ఖచ్చితంగా డబ్బులు పడ్డాయి రోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఎంత ఆ ప్రేమ ఆప్యాయత ఎంత బాగుండేదో. ఆ ఇంట్లో మనిషి లేకపోతే ఆ లెటర్స్ అన్ని కూడా వచ్చేటప్పటికి ఆ ఇంట్లో నిండిపోయి చాలా లెటర్స్ వచ్చేవి. ప్రభువు ప్రియమైన దేవుడు, అందుకునే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెల కాపరులకు అడ్రస్ ఇస్తున్నాడు. మీరు వెళ్ళండి, వెతకండి, ఆయన ఒక తొట్టెలో పండుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక తొట్టెలో పండుకుని ఉండుట, ఒక తొట్టెలో పండుకుని ఉండడు మీరు చూచుదరని. ఒక తొట్టెలో అనగానే ఏ తొట్టు అనుకోవాలి? తొట్టెలు చాలా ఉంటాయి. ఏ తొట్టు అనుకోవాలి? వెతుకుతున్నారు. ఆ రోజులు ఎంత వెతుకుంటారు? గొర్రెలు కాపరులంతా ఆ ఈజీగా వెళ్ళి ఉంటారా? ఒకవేళ ఎంత ఆనవాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ రోజులు ఎంత అడ్రస్ క్లియర్గా చెప్పినా దాన్ని తగ్గిపోతలే, ఈజీగా తగ్గిపోతాం. గూగుల్ తల్లి కొన్నిసార్లు మనం మోసం చేస్తాం కదండి. గూగుల్ తల్లి చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఒక్కోసారి బాగానే తీసుకెళ్తుంది మహాతల్లి, ఒక్కోసారి హిమాలయ పర్వతాలు తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే చాలా కష్టమైనా. గూగుల్ తల్లిని నమ్ముకున్నా మోసం చేస్తుందేమో కానీ దేవుడిని నమ్ముకుంటే మోసం చేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఒక తొట్టెలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూస్తారు. వెతుకుతున్నారు, పరిసర ప్రాంతాలన్నీ వెతికారు. వీళ్ళు చెప్పిన అడ్రస్ ఏంటి? దావీదు పట్టణం మందు, దావీదు పట్టణం వెళ్ళిపోయారు. నేడు అనగా ఈ రోజే, రేపు ఇల్లుండా అవతల కాదు, తర్వాత కాదు, ఈ రోజే. అంటే ఏం చేయాలి? ఇప్పుడే మూటములు చదువులు పరిగెట్టాలి, మందని విడిచిపెట్టి పరిగెట్టాలి. ఇక ఏమి ఆలోచించవలసిన అవసరం లేదు. నేడు అనే ఈ రోజే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు అంత ఆపేయలేదు. దానికి మీకు ఆనవాళ్ళు చెప్తున్నారు వినండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి మీకు ఆనవాళ్ళు చెప్తాను వినండి. ఏంటది? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఉంటాడు, రొట్టెలో పడుకుని ఉంటాడు. మీరు వెళ్ళి చూస్తారు. అదే అడ్రస్. మీరు ఎవరిని అడుగుతారు, ఎలా కనుక్కుంటారు, ఏ విధంగా వెళ్తారు, ఏ తొట్టి చూస్తారు, అది ఏ ప్రాంతమో నేను చెప్పేశాను. ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఆ చుట్టుపక్కలే అంటే దేవుని స్తోత్రం. ఈజీ, దొరికేశారు. దావీదు పట్టణంలో బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు చూస్తూ ఉండగానే ఎవరో ఒకరి ద్వారా తెలిసిపోతుందా ఆటోమేటిక్గా. తెలియకపోయినా వేడి చెప్పినటువంటి ఆ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ గుర్తు ఇదే, ఈ తొట్టులో ఉన్నాయి నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులు అలాంటి తొట్టులు లేవు. ఈ రోజులంతా రకరకాల ఉయ్యాల తొట్టులు వచ్చేసినాయి. దేవుని స్తోత్రం. బంగారు తొట్లు, వెండి తొట్లు, పూల తొట్లు కదా, సుగంధ ద్రవ్యాలు వెదజల్లే తొట్టెలు. ఈ రోజు చాలా రకాల దోమల తెరలు కలిగినటువంటి తొట్టెలు వచ్చేసినాయి.
ఎక్కడ చూసినా ఆ ఉయ్యాల తట్టు ఆ కార్యక్రమం పండగలా చేస్తారు. కానీ యేసు ప్రభుకి ఉయ్యాల తొట్టు అనేది తెలియదు. దేవుని స్తోత్రం. పశువుల కంపు కొట్టి ఆ తొట్టె కనబడుతుంది. పశువుల మేత ఆ పెట్టే ఆ తొట్టె ఎలా ఉంటుందంటే, మీరు అనుకుంటారేమో చెక్కతో చేసిన తొట్టె అనుకుంటారేమో. ఆ రోజుల్లో తొట్టెలు ఎలా ఉంటారంటే రాతితో తొలిచిన తొట్టె అంటారు. దేవుని స్తోత్రం. రాతితో తొలిచిన తొట్టె, యేసు ప్రభు పరగబెట్టిన తొట్టె, రాతితో తొలిచిన తొట్టె. ఆ రోజుల్లో మంచినీళ్ళు తాగాలన్నా రాతి గ్లాసులు ఉండేవి, అన్నం వండాలన్నా రాతి గిన్నెలు ఉండేవి, దేంట్లో అయినా అలాగే ఉండేవి. అందుకనే అన్నారు కదా, కానా పెళ్లి విందులో 6 రాతి బాణలు అన్నారు. దేవుని స్తోత్రం. ప్లాస్టిక్ బాణలు కాదు, లేక మరి ఎనప కాదు, స్టీల్ కాదు, ఆ రోజుల్లో లేవు. మొట్టమొదటి పరికరం ఏదైనా ఉందంటే రాయితోనే చేశారు. దేవుని స్తోత్రం. రాయితోనే ప్రారంభమైన. అందుకునే ఈ ఆడవాళ్ళ గురించి మనం నేర్చుకుంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని ఆడవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆడవాళ్ళగా గుర్తు చూడండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 17:10. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12 గోత్రాల వారికి 12 కర్రలు ఇచ్చారు. అందులో ఎవరు కర్ర చీడించిందట? అహరోను కర్ర చీడించింది. పై వచనాల్లో మీరు చదువుకుంటే ఆ మాట కనబడతాయి. బాధపు పూత, ఆ పండ్లు కాయలు అక్కడ కాల్చినట్లుగా అది బాధపు చెట్టు కొమ్మ. ఆ కొమ్మను ఇచ్చినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అహరోను కర్ర చిగురించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అహరోను కర్ర చిగురించింది అంటే అర్థం ఏమిటి? అహరోను వంశంలో నుండే యాజకులు రావాలి. దేవుని స్తోత్రం. అహరోనులో నుండే యాజకులైన వారు, దేవుని సేవకులైన వారు రావాలి కనుక ఇది ఒక టెస్ట్. ఈ టెస్ట్ లో అహరోనుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక ఆడవాళ్ళు. గుర్తు లేకుండా ఏ కార్యం జరగదు. ఆడవాళ్ళు లేకుండా ఏ కార్యం జరగదు. ఒక పోటీ లేకుండా ఏ కార్యం జరగదు. ఆ పోటీలో ఏదో ఒక గుర్తుండాలి ఖచ్చితంగా. చూడండి బైబిల్ గ్రంథంలో మీరు బాగా చూడగలిగితే యాసాము, యాకోబు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎవరు? కవల పిల్లలు కదండి. ఇద్దరు ఎవరు? కవల పిల్లలు. కానీ ఇద్దరికి వ్యత్యాసం ఏంటి చెప్పండి? ఇద్దరికి వ్యత్యాసం ఏంటి? ఇద్దరులో పెద్దవాడు ఎవరో, చిన్నవాడు ఎవరో చిన్నప్పుడు గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే ముందు యాసా వచ్చాడు ఈ భూమి మీదకి, తర్వాత యాకోబు వచ్చాడు. ముందు వచ్చిన వాడు పెద్దవాడు కదా. నిమిషాల్లో వాళ్ళిద్దరికి నిమిషాల్లో లేదా కొన్ని సెకండ్లు లేదా కొన్ని గంటలకు తేడా, అంతే తప్ప ఏం లేదు. కవల పిల్లలతో ఒకేసారి వచ్చారు. కానీ ఇద్దరులో పెద్దవాడు ఎవరంటే యాస. మరి పెద్ద అయిన తర్వాత మరి ఇద్దరు కవల పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరులో పెద్దవాళ్ళని ఎవరు ఎలా గుర్తుపట్టగలం అంటే, యాసావుకి శరీరం అంతా కూడా వెంట్రుకలు ఉండేవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శరీరాన్ని తడినే నువ్వు యాషామువా యాకోబువా అని తన తండ్రి గుర్తుపట్టడానికి అవకాశంగా ఒక ఆనవాలు. దేవుని స్తోత్రం. ఈ రోజున మన కుటుంబాలు ఎవరైనా కవల పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళకి ఆనవాళ్ళుగా ఆడపిల్లలు అయితే చివరికులు డిఫరెంట్ గా పెడతా ఉంటాం, జడలో వెరైటీ వేస్తూ ఉంటాం. డ్రెస్సులు ఒకటే అయినప్పటికీ కూడా అన్నీ ఒకటే అయింది గుర్తుపట్టలేము. ఇద్దరు ఎవరనేది తల్లిదండ్రులు గుర్తుపట్టగలరు, బయట వాళ్ళు గుర్తుపడతారు. ఇందులో పెద్దవాళ్ళు చిన్నప్పుడు అంటే కవల పిల్లలు ఎవరు గుర్తుపట్టలేదు. అందుకే వాళ్ళకంటూ గుర్తుంటుంది, వాళ్ళకంటూ గుర్తు పెడతారు. ఈరోజు చూడండి ఎక్కడికో వెళ్ళిపోయి మన రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏం ఆనవాళ్ళది? తెలుగుదేశం పార్టీ పెరుగు సైకిల్, జెండా కలర్ ఏంటి? ఈ ఎల్లో కలర్ ఉంటే సైకిల్ ఉంటే ఏమంటాం? ఇది తెలుగుదేశం రోయ్ అంటావా లేదు?
కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తొస్తుంది? ఎండారంగులు మనమే. భారతదేశం సంబంధించిన చక్రం లేనప్పుడు కూడా అందులో ఆ చక్రం తీసి ఏం పెట్టారు? హస్తం పెట్టారు. దీన్ని ఏమన్నామంటే కాంగ్రెస్ పార్టీ. మొన్నటిదాకా కేసీఆర్ గారి పార్టీ వచ్చింది, టీఆర్ఎస్. అంటే ముందు టీఆర్ఎస్. దానికేంటి? కారు ఎక్కగానే, కారు చూడగానే ఏమంటారు? నువ్వు టీఆర్ఎస్, కేసీఆర్ మనిషి అంటే. ఒక్కొక్క దానికి గుర్తు లేకపోతే పార్టీ లేదు. గుర్తు లేకపోతే నిజంగా ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ఏమాత్రం కూడా ఒక అజెండా అనేది ఉండాలి. గుర్తు అనేది ఏర్పాటు చేసుకో. సింబల్, ఆ సింబల్ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ ప్రియమైన దేవుని లోకానుసారంగా దేనినైనా గుర్తుపట్టాలంటే ఫలానా ఫలానా ఫలానా. ఈ రోజున మీ చేతుల్లో సెల్ ఫోన్స్, అన్ని ఫోన్లే అంటామా? లేకపోతే మాది వివో అండి, మాది ఎంఐ అండి, ఏమంటారు? అన్ని ఫోన్లే అంటలేదు. మరి ఏమంటారు? ఐఫోన్ స్తోత్ర, ఐఫోన్ ఎన్ని రకాలుగా. అంటే ప్రతి దానికి కూడా ఒక నామకరణ, ఒక బిరుదు, ఒక గుర్తు లేకుండా ఏది కూడా నిర్మించబడలేదు. అందుకనే చూడండి, కొత్తగా ఉన్నటువంటి జీవరాశులు కానీ, కొత్తగా కనిపెట్టినటువంటి పదార్థాలకు కానీ సైంటిస్టులు పేర్లు పెడతా ఉంటారు. సైంటిస్టులు కొన్ని పేర్లు పెడతా ఉంటారు. ఆ పేరు పెట్టకపోతే నిజంగా దానిని ఏమని పిలవాలి ఏం అర్థం కాదు. ఈ రోజున చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత మీ ఆనవాళ్ళు కూడా మారిపోవాలి, మీ పేరు కూడా మారాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత మీ జీవితంతో పాటు పేరు కూడా మారితే సంపూర్ణంగా మీ జీవితం ఉన్నట్లు లెక్క. సంపూర్ణంగా బ్రతుకులు ఉన్నాయి అని మీరు ఆలోచన కలిగి కనీసం పేరుకు తగ్గట్టుగా అయినా జీవించడానికి అవకాశం ఉంటుందేమో. ప్రభుత్వ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యకాలంలో చాలా మంది పేర్లు మార్చుకుంటే ప్రభుత్వం నుంచి ఇబ్బంది అవుతుంది అని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ఉన్న పేర్లు చేసుకుంటున్నారు. వాళ్ళకంటే ముందు పాస్టర్ గారులే అవసరం లేదండి అంటున్నారు. బైబిల్ చెప్పింది ఆ పేర్లు మార్చమని అనేది మన తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రతుకుతో పాటు పాత పేరు ఇంకా ఎక్కడ పిలిచిన నేను ఏమని పిలవాలి? మరి వెంకటేశ్వరరావా అని పిలవాలా? దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డలే ఉండాలి. ఈరోజు అవకాశాలు లేవు. దేవుడు ముందు ఇస్తాడేమో. దేవుడు ఆ సర్టిఫికెట్స్తో పాటు అన్ని ఇస్తాడేమో. ఈ లోకపరమైనటువంటి సర్టిఫికెట్స్ అవి ఉన్నము లేకపోయినాను దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ చాలా అవసరం. అందుకనే మనం ఈ లోకంలో క్రీస్తు బిడ్డలు గుర్తించబడాలి అంటే ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి పేరుతో పిలువబడాలి. దేవుడు స్తోత్ర, హల్లెలూయా. అందుకనే అహరోను కర్ర చిగురించింది అనగానే, అహరోను కర్ర అంటే ఈ యాజకులుగా చేయవలసినటువంటి గొప్ప ప్రణాళిక ఎవరి వంశంలో, ఎవరి గోత్రంలో ఉందంటే ఈ అహరోనుకు సంబంధించిన వారిలో నుండే రావాలి అని దేవుడు ఏం చేశాడు? ఒక ముద్ర వేశాడు. దేవుడు స్తోత్ర. రెండవదిగా చూద్దాము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాసుకోండి అందరూ. ఆనవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. యెహోషువ గ్రంథం 2:12. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండు. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుష్యుడు ఆమెతో ఇట్లన్నది, ఇదిగో మేము ఈ దేశంకు వచ్చువారము కనుక నీవు మా చేతి చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి
ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి ఆనవాళ్ళు చెప్తున్నారు, జాగ్రత్తగా రాసుకోండి. ఏంటి ఆనవాళ్ళు? ఎర్రని దారము. యాజకులుగా చేయాలి అంటే అహరోను కర్ర చిగురించింది, ఇది ఒక ఆనవాళ్ళు. అహరోనులో నుండి యాజకులు రావాలి, ఒక ఆనవాళ్ళు అయిపోయింది. రెండవది, రాహాబుకు దేవుడు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఏమిటి అంటే యెహోషువ యొర్దాను యువతల నుండి యెరికో పట్టణానికి, యెరికో గోడ లోపలికి ఇద్దరు వేగుల వారిని పంపించాడు. అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి కనుగొరాము. ఈ వేగుల వారు ఏదో ఒక రీతిగా దాక్కు జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బయటికి రావడానికి అవకాశం లేదు, ద్వారములు మూయబడ్డాయి. ఇప్పుడు బయటికి రావాలంటే ఒకటే అవకాశం ఏంటంటే ఆ యొక్క రాహాబు ఇంటి బయట నుండి. ఈ రాహాబు ఇల్లు ఎక్కడ ఉందంటే యెరికో గోడ మీద ఉంది. దేవుని స్తోత్రం. యెరికో గోడకి ఆనుకుని పైన ఉంది. ఆ గోడ మీద